మ్యాన్ మేడ్ బీచ్ నిర్మితం కాబోతోందా? సముద్రాన్ని చూడడానికి హైదరాబాద్లో ఏ సూర్యలంక బీచ్కో లేదా ఏఆర్కే బీచ్కో వెళ్ళనవసరం లేదు. ఆ బీచ్ స్వయానా హైదరాబాద్కు రాబోతోంది. అచ్చంగా సముద్రం తీరంలో ఉండే వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓ భారీ సరస్సును ఇక్కడ నిర్మితం కాబోతోంది. కోత్వాల్గూడలో దాదాపుగా 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ మ్యాన్ మేడ్ బీచ్ ప్రాజెక్టు రూపుదాల్చబోతోందట. ఈ ప్రాజెక్టు వ్యయం అంచనా 225 కోట్ల రూపాయలు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానంలో దీన్ని అభివృద్ధి చేయనుంది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ. ఈ ప్రాజెక్టు నిర్మాణం డిసెంబర్లో ప్రారంభం కావచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సెంటర్, అడ్వెంచర్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు చెప్తున్నారు. అలాగే బంగీ జంపింగ్ కానీ, సైలింగ్ కానీ, వాటర్ స్కేటింగ్ కానీ, వింటర్, స్ప్రింగ్ స్పోర్ట్స్ వంటివి ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. ఇక పార్కులు, సైక్లింగ్ ట్రాక్, చిన్నపాటి గ్రౌండ్స్, ఓపెన్ థియేటర్స్, ఫుడ్ కోర్టులు, ఫౌంటైన్స్, అత్యాధునిక వేవ్ పూల్ వంటివి ఈ ప్రాజెక్టులో చేర్చింది ప్రభుత్వం. నగరవాసులకు బీచ్ తరహా అనుభూతిని ఇవ్వడానికి అందుబాటులో ఓ వీకెండ్ గెట్ అవేగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు. ఇక ఈ బీచ్ నిర్మాణానికి అవసరమైన DPR కూడా ఇప్పటికే ఖరారైందట. ఈ రకంగా బీచ్ టూరిజాన్ని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తుందనే అంచనాలైతే ఉన్నాయి. హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో గల వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం, నిజాం కాలం నాటి కోటలను తొలగించడానికి కూడా పర్యాటకులు తెలంగాణకు వస్తుంటారు. అదే సమయంలో ఈ కృత్రిమ బీచ్ అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని కూడా ప్రభుత్వం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.